From assumptions to the ultimate. మనం సాధారణంగా మన మొబైల్ ఫోన్లలోనూ లేదా గోడకు తగిలించిన ప్రపంచ పటంలోనూ చూసినప్పుడు భూమి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ సముద్రముంది, ఇక్కడ పర్వతాలున్నాయి, లేదా ఫలానా చోట ఒక దేశం సరిహద్దు ముగుస్తుంది అని గీతలు గీసి మరీ చూసుకుంటాం. అదంతా భౌగోళిక వాస్తవం అని మనం బలంగా నమ్ముతాం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా మనం ఎక్కడ ఉన్నామో అనేది చాలా ఖచ్చితంగా చెబుతుంది, అవును కదా? అవునండి, ఖచ్చితంగా. అదంతా కేవలం భౌతికమైన కొలతలతో కూడుకున్నది. ఉపగ్రహాల ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా గీసిన ఒక రేఖాగణితం లాంటిదనుకోండి. ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవడానికి ఆ స్పష్టత మనకు చాలా అవసరం. నిజమే. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే, వేలాది సంవత్సరాల క్రితం నాటి మన హిందూ పురాణాలను, ముఖ్యంగా ఆ విశ్వోద్భావ శాస్త్రాన్ని పరిశీలించినప్పుడు ఆ పటం పూర్తిగా మారిపోతుంది. అవును, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అదే అప్పుడు మనం కేవలం ఎల్లలను, దేశాలను మాత్రమే చూడటం లేదు, ఒక అత్యంత సంక్లిష్టమైన ఆధ్యాత్మిక నిర్మాణాన్ని చూస్తున్నాం. ఈరోజు మనం చేయబోయే ఈ చర్చకు మూలమైన ఆధారాలు చదువుతున్నప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పురాణాలు మనం ఎక్కడ ఉన్నామన్నదానికంటే అసలు మనం ఎందుకు ఇక్కడున్నామనే దానిపై ఒక అద్భుతమైన చిత్రాన్ని గీశాయి. ఇది చాలా ఆసక్తికరమైన కోణం అండి. ఎందుకంటే ఇది కేవలం మట్టి, నీరు, రాళ్లతో కూడిన భూభాగాన్ని దాటి మనిషి ఆధ్యాత్మిక పరిణామం గురించి అత్యంత లోతైన అర్థాన్ని దాచుకున్న విషయం. మనం చదివిన ఆధారాల ప్రకారం భూమి కేవలం ప్రాణులు బతికే ఒక గోళం మాత్రమే కాదు, ఆత్మలు అనుభవాలు పొందే ఒక వేదిక. దీని గురించి కొంచెం లోతుగా విడమర్చి చూద్దాం. మనకి రామాయణం, మహాభారతం లాంటి గొప్ప ఇతిహాసాలు తెలుసు కదా. అయితే మన ముందున్న మూలాల ఆధారంగా నాకు అతిపెద్ద ప్రశ్నొస్తోంది. చెప్పండి. ఈ పురాణాల్లో వర్ణించిన గరిష్ట సంఘటనలు, దైవిక అవతారాలు అన్నీ భారతదేశం అంటే ఆ భరతవర్షం చుట్టుపక్కల ఎందుకు జరిగాయి? ప్రపంచంలో ఇంకా ఎన్నో విశాలమైన ప్రాంతాలున్నాయి కదా. అక్కడి జీవితాలకు ఆధ్యాత్మిక విలువ లేదా? అవి కేవలం ఒక రకమైన టైంపాస్ వ్యవహారాలా అన్న లోతైన ప్రశ్నలను ఛేదించడమే మన ఈనాటి ముఖ్య లక్ష్యం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే అసలు ప్రాచీన కాలపు ఋషులు ఈ విశ్వాన్ని ఎలా చూశారో మనం ముందుగా తెలుసుకోవాలి. భౌతిక శాస్త్రం ప్రకారం భూమి గుండ్రంగా ఉంటుంది, అది మనకు తెలుసు. కాని పురాణాల ప్రకారం భూమండలం ఒక పెద్ద చక్రంలాగా, లేదా ఒకదాని చుట్టూ ఒకటి ఉన్న దీవుల సమూహంలాగా ఉంటుంది. వీటినే వారు ద్వీపాలు అని పిలిచారు. ఒక్క నిమిషమండి, ఇక్కడే నాకొక చిన్న సందేహం కలుగుతోంది. ఈ మూలగ్రంథాల ప్రకారం 7 ద్వీపాలుంటాయని, వాటి మధ్యలో ఉప్పునీటి సముద్రం, చెరకురసం సముద్రం, పాల సముద్రం, నెయ్యి సముద్రం, ఇలా రకరకాల సముద్రాలుంటాయని రాసుంది గదా. అవును, సరిగ్గా చదివారు. ఇవన్నీ వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించడం లేదా? అంటే భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా కదా ఉన్నాయి. ఇదంతా కేవలం ఒక ఊహాజనిత కథన అని ఎవరికన్నా అనిపిస్తుంది కదా. పైపైన చూస్తే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. కాని ప్రాచీన ఋషులు భూమిని ఒక ఉపగ్రహం కంటితో చూడలేదండి. వాళ్లు దానిని వివిధ స్థాయిల చైతన్యానికి, అంటే లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి ప్రతీకగా వర్ణించారు. పాలు, నెయ్యి, చెరకురసం ఇవన్నీ వివిధ రకాల శక్తులకు, అనుభవాలకు, అలాగే ఆధ్యాత్మిక స్థితులకు సంకేతాలు. ఆ 7 ద్వీపాలలో అన్నిటికంటే మధ్యలో, అంటే సరిగ్గా కేంద్ర బిందువులో ఉన్నదే జంబూద్వీపం. ఓకే, జంబూద్వీపం అంటే ఆ నిర్మాణాన్ని మనం కొంచెం వివరంగా చూద్దాం. ఒక ఉల్లిపాయ పొరల్లాగా, లేదా ఒక బాణం వేసే టార్గెట్ బోర్డులాగా ఊహించుకుందాం. టార్గెట్ బోర్డ్ మంచి అనాలజీ. ఆ టార్గెట్ బోర్డు సరిగ్గా బుల్సైలో, అంటే కేంద్రంలో ఉన్నదే ఆ జంబుద్వీపం అన్నమాట. ఈ జంబుద్వీపంలో దక్షిణానున్న ప్రాంతమే భరతవర్షం. దీన్నే మనం ఇప్పుడు భారత ఉపఖండమని పిలుస్తున్నాం గదా. ఇక్కడే జంబుద్వీపం మధ్యలో మేరుపర్వతం ఉంటుందని కూడా మన ఆధారాలు చెప్తున్నాయి. ఇది విశ్వానికి ఒక ఇరుసు లాంటిది అని వర్ణించారు గదా. అవును, యాక్సిస్ ముండి అంటారు దాన్ని. అంటే ఈ మేరుపర్వతం కేవలం ఒక ఎత్తైన రాయి లేదా మ్యాప్లో ఒక పాయింట్ మాత్రమే కాదు గదా. ఆధ్యాత్మికంగా దానికెందుకంత ప్రాముఖ్యత? ఆ మేరుపర్వతం భౌతిక ప్రపంచాన్ని, ఉన్నత ఆధ్యాత్మిక లోకాలను అనుసంధానం చేసే ఒక వారధిలాంటిదండి. విశ్వానికి అది కేంద్రనాడి అనుకోవచ్చు.
అంటే మనిషి శరీరంలో వెన్నెముక ఎలాగైతే మెదడును కింది భాగాలను కలుపుతుందో ఈ విశ్వం మొత్తానికి మేరుపర్వతం అలాంటి ఒక వెన్నెముక అని వర్ణించారు. ఓహో, వెన్నెముక్క లాంటిది. అవును. దేవతలు ఋషులు నివసించే ఆ ప్రదేశం భౌతిక జగత్తుకు దైవిక జగత్తుకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. సో ఒక టార్గెట్ బోర్డు కేంద్రంలో ఉన్న ప్రాంతం భౌగోళికంగా ఎలా ముఖ్యమో నాకు అర్థమైంది. కానీ అక్కడ ఏం జరుగుతోందనేదే ఇంకా ముఖ్యమైన విషయం కదా. ఈ భరతవర్షం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉందంటారు కదా. మన మూల గ్రంథాలు దీని గురించి ఏం చెబుతున్నాయి? మన మూల గ్రంథాల ప్రకారం భరతవర్షాన్ని కర్మభూమి అంటారు. అంటే కర్మలు ఆచరించడానికి వాటి ఫలితాలను అనుభవించడానికి అనువైన ఏకైక ప్రదేశం అని అర్థం. ఇక్కడ మనుష్యులు తమ కర్మలను ఆచరించి జనన మరణ చక్రాల నుండి విముక్తి, అదే మోక్షమంటాం కదా, ఆ మోక్షం పొందడానికి అత్యంత అనువైన ప్రదేశంగా భావిస్తారు. కర్మభూమి. మరి మిగతా ద్వీపాలు కర్మభూమి కాదా? అక్కడ పుట్టిన ప్రాణులకు కర్మలు, వాటి ఫలితాలు ఉండవా? మన గ్రంథాలు ఇతర ద్వీపాలను లేదా ప్రాంతాలను భోగభూమిగా వర్ణించాయి. భోగభూమి అంటే ఆనందాలు, సుఖాలు అనుభవించే ప్రదేశం. అక్కడ జీవితం చాలా సులభంగా ఉండొచ్చు. ఎలాంటి కష్టాలు, రోగాలు లేకుండా ఆత్మలు చాలా కాలం పాటు జీవించొచ్చు. అంటే అక్కడ కష్టాలు ఉండవన్నమాట. ఉండవు. కాని ఇక్కడే ఒక సూక్ష్మం ఉంది చూడండి. అక్కడ కొత్త కర్మలు చేయడానికి, ఆధ్యాత్మికంగా మరింత ఎత్తుకు ఎదగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పుణ్యం ఖర్చుపెట్టుకునే ప్రదేశమది. బోలే చెప్పారు. పుణ్యం ఖర్చుపెట్టుకునే ప్రదేశం. ఇది వింటుంటే నాకొక సరదా ఉదాహరణ తొడుతుంది. అంటే భోగభూమిలో ఉండమనేది అంతా బాగున్నా ఒక విలాసవంతమైన రిజార్ట్లో కూర్చొని రిలాక్స్ అవడం లాంటిదా? అవును, ఖచ్చితంగా. ఇంకోవైపు కర్మభూమి అనేది ఒక అత్యంత కఠినమైన జిమ్లో వర్కౌట్ చేయడం లాంటిది. రిజార్ట్లో ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది, ఎలాంటి శ్రమ ఉండదు. కాని జిమ్లో తీవ్రంగా కష్టపడితేనే కదా కండరాలు పెరిగేది, మనం బలోపేతమయ్యేది. మన కర్మలను బ్యాలెన్స్ చేసుకుని మోక్షం వైపు నడవాలంటే ఆ జిమ్ లాంటి కర్మభూమిలో సాధన చెయ్యాల్సిందే అంటారా? సరిగ్గా చెప్పారు. ఇక్కడే అసలు విషయముంది. ఆ పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది. భౌతిక సుఖాలు, విలాసాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనిషికి సహజంగానే మత్తు వస్తుంది. అంతా బాగుంది కదా, నాకేం తక్కువ, నాకెందుకు కష్టం అనే భావనతో ఆత్మ ఎదుగుదల అక్కడికక్కడే ఆగిపోతుంది. నిజమే. కాని కర్మభూమిలో సవాళ్లుంటాయి, కష్టాలుంటాయి, పోరాటాలుంటాయి. అసలు ఈ జీవిత పరమార్థమేమిటి అని ప్రశ్నించుకునేలా ఆ పరిస్థితులు మనిషిని లోపలికి, అంటే అంతర్ముఖుడిని చేస్తాయి. ఆ అంతర్గత ఘర్షణే మనిషిని మోక్షం వైపు నడిపిస్తోంది. కాని ఒక్క నిమిషం, ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. కష్టపడితేనే ఎదుగుదల వస్తుంది అనడం ఒక రకంగా మానవ బాధలను గ్లోరిఫై చేయడమంటే కీర్తించడంలాగా అనిపించట్లేదా? అలా అనిపించొచ్చు. ఎవరికైనా కష్టాలంటే భయమే కదా. సుఖంగా ఉంటూ ఎలాంటి సమస్యలు లేకుండా దేవుణ్ణి ప్రార్థించలేమా? బాధపడితేనే దేవుడు కరుణిస్తాడా? మీరడిగిన ప్రశ్న చాలా సహజమైనది. కాని ఇక్కడ కష్టాలను కీర్తించడం లేదు, ప్రకృతి నియమాన్ని వివరిస్తున్నారంతే. ఒక విత్తనం మొలకెత్తాలంటే ఆ మట్టిలో చీకటిని, ఒత్తిడిని తట్టుకుని పైకి రావాలి కదా. కరెక్ట్. కర్మభూమి అంటే ఉద్దేశపూర్వకంగా కష్టాలు పెట్టే ప్రదేశమని కాదు. మీరు చేసే ప్రతి పనికి వెంటనే ఒక పరిణామముంటుంది. మనిషి తన స్వేచ్ఛను వాడుకుని తప్పు చేస్తే బాధను, ఒప్పు చేస్తే ఆనందాన్ని పొందుతాడు. ఈ రెండింటి మధ్య జరిగే ప్రయాణంలో అతనికి వివేకం వస్తుంది. సదా సుఖంగా ఉండే భోగభూమిలో ఆ వివేకం వికసించే అవకాశం తక్కువ అని మాత్రమే ఆ పురాణాలు చెబుతున్నాయి. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే సుఖంగా ఉంటే మనిషి జ్ఞానాన్ని వెతుక్కోడు, జిమ్లో వర్కౌట్ చేస్తేనే స్ట్రెంత్ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ్నుంచే మన విశ్లేషణ ఇంకో మలుపు తిరుగుతుంది. ఈ కర్మభూమి అత్యంత కఠినమైన జిమ్ కాబట్టే ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనర్లు, అంటే దేవుళ్లు కూడా ఇక్కడికే రావాల్సుంటుందేమో గదా. పురాణాల్లోని అవతారాలు ఎక్కువగా ఈ భరతవర్షంలోనే జన్మించడానికి ఇదేనా కారణం? అవునండి, ఇది చాలా ముఖ్యమైన పరిణామం. మనుషులు తమ కోరికల వలలో, కర్మచక్రంలో ఎక్కువగా చిక్కుకునేది ఇక్కడే కాబట్టి ధర్మాన్ని పదే పదే నిలబెట్టడానికి దైవిక శక్తుల అవసరం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. రామ, కృష్ణ వంటి అవతారాలు ఈ కర్మభూమిలోనే జన్మించడానికి ప్రధాన కారణం అదే. దైవిక లీలలు ప్రదర్శించడానికి, మనుషులకు సరైన మార్గం చూపించడానికి ఇదే సరైన వేదిక.
కాని ఇక్కడే మరో సందేహం వస్తోంది. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఒకే ఒక చిటికేస్తే ప్రపంచంలో ఉన్న అధర్మమంతా నశించిపోతుంది. కాని కథల్లో చూస్తే వాళ్లు మనుషుల మధ్య పుట్టి సాధారణ మనుషుల వలె కష్టాలు పడతారు. అవును. రాముడు అడవుల పాలవుతాడు, భార్యను వెతుక్కుంటూ ఏడుస్తాడు, రాజ్యాలు పాలిస్తారు, యుద్ధాలు చేస్తారు, ఎన్నో భావోద్వేగాలకు గురవుతారు. దేవుడు ఎందుకింత శ్రమపడాలి? భగవంతుడు అదృశ్యంగా ఉండి ఒక మాజిక్లాగా అంతా చక్కదిద్దితే అది శాశ్వత పరిష్కారం కాదండి. ఎందుకంటే మనిషికి తన సొంత బుద్ధితో, స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రకృతి ఇచ్చింది. రైట్. భగవంతుడే మనిషి రూపంలో వచ్చి మనిషిలాగే కష్టాలు పడి ఆ కష్టాల్లో కూడా ధర్మాన్ని ఎలా తప్పుకూడదో ఆచరించి చూపిస్తేనే అది సామాన్యులకు అర్థమవుతుంది. ఆ రిలేటబిలిటీ చాలా అవసరం. కష్టాల్లో ఉన్న ఒక సామాన్యుడు ఆ కథను విన్నప్పుడు సాక్షాత్తు దేవుడే మానవరూపంలో వచ్చి ఇన్ని కష్టాలు పడ్డాడు, నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో ధర్మబద్ధంగా ఈ కష్టాన్ని దాటాలి అనే స్ఫూర్తి పొందుతాడు. అబ్బా, అద్భుతం! ఈ పురాణాలు కేవలం ఎవరికీ అర్థం కాని సంక్లిష్టమైన తత్వశాస్త్ర గ్రంథాలుగా ఉండిపోకుండా ఇలా కుటుంబ కష్టాలు, అన్నదమ్ముల మధ్య అనుబంధాలు, రాజ్య పోరాటాలున్న కథలుగా చెప్పడం వల్లనే కదా అవి వేలేళ్లుగా మనకి గుర్తున్నాయి. ఖచ్చితంగా ఆ స్థలాలకున్న ప్రాముఖ్యత కూడా అదే. రామాయణంలో అయోధ్య, మిథిల, లంక, అలాగే మహాభారతంలో ద్వారక, హస్తినాపురం ఇవన్నీ కేవలం భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కావు కదా. మరింకేంటి? ఇవి మానవ సమాజానికి, పాలనకు, కుటుంబ వ్యవస్థకు ఒక ధర్మ బ్లూప్రింట్ లాంటివి. ఆనాటి ఋషులు తాము ధ్యానంలో గ్రహించిన సార్వత్రిక సత్యాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా తమ చుట్టూ ఉన్న స్థానిక భౌగోళిక వాతావరణంతో, ఆ నదులతో, పర్వతాలతో కలిపి చెప్పారు. అంటే దండకారణ్యం, గంగానది ఇవన్నీ ఆ దైవిక కథలో విడదీరాని భాగమైపోయాయంటారు. అంతేకాదు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంకేతాలను కూడా మనం చూడాలండి. ఉదాహరణకు రామాయణంలో లంక భౌగోళికంగా దక్షిణాన ఉన్నప్పటికీ పురాణాల్లో దాని వర్ణన భౌతిక సరిహద్దులను దాటి రాక్షసత్వానికి, మితిమీరిన అహంకారానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ భౌగోళిక పరిస్థితులను కేవలం కథను నడిపించడానికి మాత్రమే కాదు, అనంతమైన ఆధ్యాత్మిక సత్యాలను పరోక్షంగా తెలియజేయడానికి వారు ఉపయోగించుకున్నారు. అర్థమైంది. అయితే ఇప్పుడు మనం ఒక అత్యంత కీలకమైన, బహుశా కొంచెం వివాదాస్పదంగా అనిపించే ప్రశ్న దగ్గరికి వద్దాం. అడగండి. ఈ సోర్స్ మెటీరియల్ చదివిన ఎవరికైనా ఒక అనుమానం ఖచ్చితంగా వస్తుంది. భరతవర్షం ఒక ప్రత్యేకమైన జిమ్. ఇక్కడ ఆత్మలు కష్టపడి ఎదుగుతాయి, దేవుళ్లే స్వయంగా వస్తారు అని చెప్పుకున్నాం. బాగానే ఉంది. కాని దీనివల్ల భరతవర్షం సుపీరియర్ అని, మిగతా ప్రపంచం తక్కువ అనే భావన కలుగుతుందా? ఇదొక రకమైన స్పిరిచువల్ హైరార్కీ అంటే ఆధ్యాత్మిక విభజన సృష్టిస్తుందా? భూమిపై ఇతర దేశాల్లో పుట్టినవారి జీవితాలకు విలువ లేదా? అది కేవలం టైంపాస్ వ్యవహారమా? ఈ విశ్లేషణలో మనం చర్చించాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఇదే. చాలామందికి ఈ విషయంలోనే పెద్ద అపార్థాలు వస్తుంటాయి. కానీ మన మూలాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ఆలోచనకు ఏమాత్రం తావు లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఇతర దేశాల ప్రజల జీవితాలు ఏమాత్రం టైంపాస్ కావు, అవి ఖచ్చితంగా ఇన్వాలిడ్ కావు. వినడానికి బాగుంది. కాని భరతవర్షమే కర్మభూమి అన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతావి తక్కువ అన్న ఫీలింగ్ రావడం సహజం గదా. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చెప్తాను. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం విశ్వమంతా ఒక పెద్ద తరగతి గది అండి. అందులో ఏ జీవితం కూడా మీనింగ్లెస్ కాదు. ప్రతి ఆత్మ తన అనుభవాల ద్వారా ఎదుగుతూనే ఉంటుంది. అసలు మనిషిగా పుట్టడమే ఒక అరుదైన అవకాశమని మన గ్రంథాలు చెబుతున్నాయి. అంటే ఎక్కడ పుట్టినా సరేనా? అవును. ప్రపంచంలో ఎక్కడ పుట్టినా ప్రతి మనిషికి 3 అద్భుతమైన శక్తులను ప్రకృతి ప్రసాదించింది. ఈ 3 శక్తుల ముందు భౌగోళిక సరిహద్దులు ఎందుకు పనికిరావు? ఆ 3 శక్తులేమిటో విప్పండి. అవి మిగతా ప్రపంచంలోని మనుషులకి ఎలా వర్తిస్తాయో చూద్దాం. మొదటిది వివేకం, అంటే ఏది నిజం, ఏది అబద్ధమని విశ్లేషించుకునే జ్ఞానం. రెండవది స్వేచ్ఛా సంకల్పం, అంటే ఫ్రీవిల్. జంతువుల్లాగా కేవలం ఆకలి, నిద్రమీద మాత్రమే ఆధారపడకుండా తమ నిర్ణయాలు సొంతంగా తీసుకునే స్వేచ్ఛ మనిషికుంటుంది. ఇక మూడవది సాధన, యోగా, ధ్యానం లేదా భక్తి ద్వారా మోక్షం పొందగలగడం. ఈ 3 శక్తులు తూర్పున పుట్టినవారికైనా పడమర పుట్టినవారికైనా సమానంగా ఉంటాయి. దానికి ప్రాంతంతో పనిలేదు. ఓహో,
అంటే మోక్షమనేది భౌగోళిక సరిహద్దులకు పరిమితమైనది కాదన్మాట. ఒక పాస్పోర్ట్ మీదో ఒక ప్రదేశం మీదో ఆధారపడి ఈ విశ్వం విముక్తినివ్వదు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సాధ్యమే అంటారు. అక్షరాల ఒక ఆత్మ ఎక్కడ జన్మించింది అన్నదానికంటే ఆ జన్మను ఎలా ఉపయోగిస్తోంది అన్నదే ముఖ్యం. ఎవరైతే సత్యాన్ని శోధిస్తారో వారికి ఆ దైవకు కృప ఎల్లప్పుడూ సమానంగా అందుతుంది. భలే చెప్పారు. కాని మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం. మోక్షమనేది ఎక్కడైనా సాధ్యమే అయినప్పుడు భరతవర్షాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూడాలి? దీనికేదైనా హోమ్ఫీల్డ్ అడ్వాంటేజ్ ఉందా? అంటే ఒక క్రీడాకారుడు తన సొంత మైదానంలో ఆడుతున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది కదా, అలాగా? ఆ సొంత మైదానం పోలిక దీనికి సరిగ్గా సరిపోతుంది. అవును, దీని మనం ఎన్విరాన్మెంట్ ఇచ్చే మద్దతుగా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో తరతరాలుగా వస్తున్న స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. గాలిలో, మట్టిలో ఆ ఆధ్యాత్మిక ముద్ర ఉంటుంది. అంటే చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే మనం ఎక్కడైనా చదువుకోవచ్చు, ఇంట్లోనో బస్టాండ్లోనో. కాని ఒక మంచి లైబ్రరీలో కూర్చొని చదివితే ఏకాగ్రత దానంతట అదే ఎలా వస్తుందో. ఇక్కడి వాతావరణం ఆధ్యాత్మికతకు అలాంటి సపోర్ట్ సిస్టమ్ లాంటిదనమాట. అవును, కానీ ఇది ఎక్స్క్లూజివ్ క్లబ్ కాదు, ఎవరైనా సాధన చేయవచ్చు కదా. ఖచ్చితంగా అండి. ఇది మనం గమనించాల్సిన అద్భుతమైన సమ్మేళనం. ఇక్కడ పండుగలు, ఆచారాలు రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయాయి. అంటే ధర్మానికి ఒక కల్చరల్ సపోర్ట్ లభిస్తుందన్నమాట. ఇతర ప్రాంతాలలో ఈ సాంస్కృతిక మద్దతు లేకపోవచ్చు, కాబట్టి వారు ఆ వాతావరణాన్ని స్వయంగా క్రియేట్ చేసుకోవలసి రావచ్చు. మరి ఈ భౌగోళిక ప్రత్యేకతని, అదే సమయంలో యూనివర్సలిజంని, అంటే సార్వజనీనటనే హిందూ ధర్మం ఎలా బ్యాలెన్స్ చేసింది? ఎందుకంటే మన సోర్సెస్లో ఎక్కడా ఇది నాది, అది నీది అన్న స్వార్థం కనిపించలేదు. అదే హిందూ మతం యొక్క అసలైన సార్వజనీనత. వేదాలు చాలా స్పష్టంగా ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని ఘోషిస్తున్నాయి. అంటే సత్యం ఒక్కటే, జ్ఞానులు దాన్ని పలు రకాలుగా పిలుస్తారూనర్థం. దేవుణ్ణి ఏ పేరుతో పిలిచినా చేరే గమ్యం ఒక్కటే. నాకిక్కడే ఇంకో గొప్ప వాక్యం కూడా గుర్తొస్తుంది, వసుధైవ కుటుంబకం. ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబమన్న భావన. ఇది భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తుంది కదా. అవును, వసుధైవ కుటుంబకం అనే భావన ఉన్నప్పుడు ఫలానా ప్రాంతం గొప్పది అనే సంకుచిత ఆలోచనకే తావులేదు. మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ జ్ఞానం ఏ రాజకీయ లేదా పక్షపాత దృక్పథం కోసం కాకుండా కేవలం మూలగ్రంథాల్లోని తత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికే. నిజమే. మనం ఎక్కడ మొదలుపెట్టామో చూస్తే ఈ చర్చలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. జంబూద్వీపం మధ్యలో ఉన్న మేరుపర్వతం దగ్గరనుండి కర్మభూమిలో ఆత్మల ఎదుగుదల కోసం దేవుళ్ళు సామాన్యుళ్లా ఎలా వచ్చారో చూశాం. అవును, అవన్నీ చాలా వివరంగా చూశాం. చివరగా వసుధైవ కుటుంబకం అనే సార్వజనీన సత్యం వరకు సాగిన ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. సో మనం శ్రోతలకు చెప్పగలిగే సారాంశమేమిటంటే, మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో జీవిస్తున్నా సరే, మనం చేసే ప్రతి చిన్న పని అంటే కర్మ, మనకు ఎదురయ్యే సవాళ్లు అన్నీ మన ఆత్మ పరిణామానికి ఉపయోగపడేవే. భౌగోళిక సరిహద్దుల కంటే ఒక వ్యక్తి వివేకం ఇక్కడ చాలా ముఖ్యం కదా. అవునండి, ఈ జ్ఞానం మనకొక గొప్ప భరోసానిస్తుంది. జీవితంలో చుట్టూ ఎలాంటి సవాళ్లు ఉన్నా వాటిని ఉన్నతంగా ఎదగడానికి ఒక అవకాశంగా మలుచుకోవచ్చు అనే ధైర్యాన్నిస్తుంది. మరి ఈ అద్భుతమైన లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రొవోకేటివ్ థాట్, అంటే ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను ఇక్కడే వదిలిపెడదాం. ఒకవేళ ఈ భూమి మొత్తం ఆత్మలు నేర్చుకునే ఒక పెద్ద తరగతి గది అయితే, మన రోజువారీ జీవితంలోని సవాళ్లు, మనం పనిచేసే ఆఫీస్ లేదా మన ఇల్లు మన సొంత కర్మభూమిగా ఎలా మారుతుంది? రేపు ఉదయం మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఈ విశ్వపు కర్మచక్రంలో ఎలాంటి మార్పును తీసుకురాగలదు? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.